వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్ మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రభుత్వం వయోవృద్ధుల కాలక్షేపం కోసం ఓ ప్రణామ్ సెంటర్ పేరిట ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి వయోవృద్ధులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వయోవృద్ధులకు, దివ్యాంగులను, ట్రాన్స్జెండర్ వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా వయోవృద్ధులంతా ఉదయం 9 గంటల నుంచి వచ్చి కాలక్షేపం చేస్తున్నారు. వీరికి ఉదయం మార్నింగ్ రావాలని స్నాక్స్ ఇచ్చి బిస్కెట్స్, రాగి జావా, మజ్జిగతో పాటు ఎన్నో సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కాలక్షేపం కోసం క్యారమ్ బోర్డుతో పాటు చెస్ లాంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి సుమారుగా 20 నుంచి 25 మంది వయోవృద్ధులు, రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ అంతా కూడా వచ్చి ఈ ప్రణామ్ కేంద్రంకి వచ్చి తమ కాలక్షేపం సేద తీరుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నలేని విధంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయడంపై అయితే సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది టీచర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ 60 ఏళ్ళ పైబడి వారు ముఖ్యంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ను అడిగి తెలుసుకుందాం. సార్, ఏం పేరు సార్ మీ పేరు? వెంకటయ్య. ఇప్పుడు ఏం సార్ ఈ సెంటర్ యూజ్ ఉందా? అసలు ఎన్ని గంటలకు వస్తారు? ఈ సెంటర్ ప్రత్యేకత ఏంటి సార్? ఈ సెంటర్ ప్రత్యేకత ఇప్పుడు వయోవృద్ధులందరికీ 9 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకు కావలసిన సేవలు అందిస్తూ స్నాక్స్ ఇస్తూ ఉన్నారు, తర్వాత సల్లా ఇస్తూ ఉన్నారు, తర్వాత ఈ జావా పోతూ ఉన్నారు, ఒక 100 గ్రాముల రైస్ కూడా ఇస్తూ ఉన్నారు. తర్వాత ఆడుకోవడానికి కావాల్సిన క్యారమ్ బోర్డు, చెస్, చదువుకోవడానికి లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీలో మనకు కావలసిన పుస్తకాలన్నీ దొరుకుతున్నాయి. అవి కూడా మనం చదువుకుంటున్నాం. సాయంత్రం 6 గంటల వరకు మాకు మంచి కాలక్షేపం అవుతూ ఉంది. ఇక్కడ చాలా బాగుంది.